వైసీపీ నేతల తీరు బాధాకరమన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. రైతుల పాదయాత్రపై ఇష్టానురీతిన మాట్లాడడం దారుణమన్నారు. రాజధాని కోసం వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాజధాని రైతుల పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందన్నారు అయ్యన్న పాత్రుడు. యువత అంతా తిరగబడిపోతారట పాదయాత్ర మీద. ఈ 3 జిల్లాలో యువత ఆమె తిరగబడ్డు. రేపు ఎలక్షన్లు మీ బట్టలు ఉడిస్తారు యువత అంతా కూడా. 2,50,000 ఉద్యోగాలు ఇచ్చేస్తారు కదా ఎలక్షన్లో. ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నావు కదా, ఉడికెక్కిపోయి ఉన్నారు. రేపు చూపిస్తారు ప్రతాపం. ఇలాంటి మాటలు మానేయండి. రైతులకి మన పాదాభివందనం చేయవలసిన అవసరం ఉందని నా దృష్టిలో అయితే. 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు రైతులండి వాళ్ళు. మీ నాయకుల్లా భూములకి దోచుకునే రకం కాదు వాళ్ళు. మాకు అన్యాయం జరిగింది. సుమారు 8 సంవత్సరాల గురించి మా ఎవరు పట్టించుకోరు. మాకు న్యాయం చేయండి అని చెప్పి వస్తూ ఉంటే, దేవుడి దగ్గరికి వస్తూ ఉంటే ఒక్కొక్కడు ఒకలా మాట్లాడతాడండి. పత్తండి చేతనైతే మీరు సాయం చేయండి, లేకపోతే నోరు మూసి కూర్చోండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాదయాత్ర జరుగుతుంది, జరిపిస్తాం.